హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమేజింగ్ టేస్ట్. నేను మీ యాంకర్ కిరణ్. ఫ్రెండ్స్, ఈవినింగ్ అయిపోయింది. సో అది వెదర్ చాలా కూల్గా ఉంది కదా. మరి ఫ్రెండ్స్తో కావచ్చు అండ్ ఇంకా మీ ఫ్యామిలీతో కావచ్చు ఒక మంచి ఐస్ క్రీమ్ పార్లర్ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? ఇప్పుడు మీకు ఒక మంచి ఐస్ క్రీమ్ పార్లర్ని పరిచయం చేయబోతున్నా. చలో పదండి. సో సుశీల్ గారు ఫ్రెండ్స్ ఐస్ క్రీమ్ తయారు చేయబోతుండు. అసలు ఏం ఐటమ్ తయారు చేయబోతుండో అడుగుదాం. భయ్యా నమస్తే, ఏం పేరు? మై నేమ్ ఇస్ కరుణ్. కరణ్. ఓకే, మై నేమ్ ఇస్ కిరణ్. ఓకే, ఫస్ట్ ఏం ఐటమ్ తయారు చేస్తారు? వచ్చేసి క్యాండిల్ అంటే కిడ్స్ కాన్సెప్ట్. యాక్చువల్లీ అందరూ లైక్ చేస్తారు, పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా లైక్ చేస్తారు. ఓకే. సో ఇది వెనిలా స్ట్రాబెరీ కాంబినేషన్ వస్తుంది. ఓకే. ఇందులో వచ్చేసి మల్టిపుల్ స్ప్రింకిల్స్, జెమ్స్, జెల్లీస్, చాకో చిప్స్. ఓకే. అందరు లైక్ చేస్తారు, పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళు అందరు లైక్ చేస్తారు. ఓకే. సో నేను ప్రిపేర్ చేయబోతున్నాను. ఓకే, సో తప్పకుండా. సో నెక్స్ట్ ఐటమ్ ఏంటి భయ్యా? చాక్లెట్ డివోషన్, చాక్లెట్ ఐస్ క్రీమ్. ఓకే. ఇందులో వచ్చేసి చాక్లెట్ పేస్ట్రీ, చాకో చిప్, చాకో స్టిక్స్. ఓకే. టోటల్ చాక్లెట్ లవర్స్ ఎవరైతే ఉన్నారో ఓకే చాలా లైక్ చేస్తారు. సో చాలా మంది చాక్లెట్ని ఇష్టపడే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం చాక్లెట్ డివోషనల్ అనే ఐస్ క్రీమ్ తయారు చేయబోతున్నాడు ఇప్పుడు. ఓకే భయ్యా, మన ఐస్ క్రీమ్ పార్లర్లో అసలు ఎన్ని రకాల ఐస్ క్రీమ్స్ అంటే ఎన్ని రకాల? మన దగ్గర వచ్చేసి కాన్సెప్ట్స్ ఉంటాయి. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాక్లెట్ కాన్సెప్ట్స్, ఓకే, ఫ్రూట్స్ కాన్సెప్ట్, ఓకే, నట్స్ కాన్సెప్ట్, ఓకే, కిడ్స్ కాన్సెప్ట్, ఓకే, ఫ్రోజన్ సండేస్, ఓకే, థిక్ షేక్స్, మాక్టైల్స్, ఇవన్నీ ఉంటాయి. సో కాన్సెప్ట్ని బట్టి మీకు వాళ్ళకి ఏది ఇష్టమో మీరు తయారు చేస్తారు. సజెషన్ కూడా ఇస్తాం ఎవరికి ఏం నచ్చుతుందో. ఓకే. ఓకే. సో డెఫినెట్గా సజెషన్ కూడా ఇస్తుంటారు. అండ్ ఇంకా సో చిన్నపిల్లలు అంటే వాళ్ళకి తెలియదు కదా, సో జనరల్గా అంటే వాళ్ళు ఎక్కువ ఏది ఆర్డర్ చేస్తుంటారు వాళ్ళ తల్లిదండ్రులు? ఇప్పుడు చేసాక క్యాండిల్ అది ఎక్కువ తీసుకుంటారు. ఓకే, నైస్. చూడడానికి వాళ్ళకి కలర్ఫుల్ ఇష్టం. ఓకే. అండ్ ఇంకా లవర్స్ వచ్చేసి చాక్లెటే పర్ఫెక్ట్ గా చాక్లెట్ తీసుకుంటారు. ఓకే, లవర్స్ వచ్చేసి చాక్లెటే ఎక్కువ తింటుంటారు అటు ఇక్కడ. సో మనం చేయబోయే ఓకే. సో ప్రజెంట్ చాక్లెట్ డివోషన్ ఐస్ క్రీమ్ ఎలా తయారు చేస్తారో చూద్దాం. చాక్లెట్ డివోషన్. ఓకే. ఇందులో వచ్చేసి చాక్లెట్ ఐస్ క్రీమ్. ఓకే. తర్వాత మనం చాక్లెట్ పేస్ట్ వేసుకుంటాం ఇందులో. ఓకే. పేస్ట్ చాలా స్మూత్ గా ఉంటుంది, ఎందుకంటే ఇది మన దగ్గరనే రెడీ అవుతుంది. అవునా? చాలా డెలిషియస్. వావ్, సూపర్. తర్వాత ఇందులో చాకో చిప్స్. ఓకే. సో కంప్లీట్గా చాక్లెట్ సంబంధించిన అన్ని చాక్లెట్ ఐటమ్స్ అనమాట.
చూసారు కదా ఫ్రెండ్స్, చాక్లెట్ డివోషన్ అయితే రెడీ అయిపోయింది కంప్లీట్గా. అన్ని చాక్లెట్ సంబంధించిన ఐటమ్స్ అనమాట, ఎందుకంటే చాక్లెట్ ఫ్లేవర్ కాబట్టి. ఫ్లేవర్ కూడా చాక్లెటే, చాక్లెట్ చిప్స్, చాక్లెట్ స్టిక్స్, మొత్తం కంప్లీట్గా చాక్లెట్ సంబంధించినటువంటి ఐటమ్ అనమాట. చాలామంది చాక్లెట్ లవర్స్ ఉంటారు కదా, వాళ్ళ కోసం ఈ ఐస్ క్రీమ్ అనమాట. సో చూస్తుంటే చాలా కలర్ఫుల్గా ఉంది కదా. సో డెఫినెట్గా ఇలాంటి మంచి రెసిపీ అండ్ మంచి వెరైటీ ఫ్లేవర్స్ని మీరు టేస్ట్ చేయాలనుకుంటే ఈ ఐస్ క్రీమ్ పార్లర్ని మీరు విజిట్ చేయండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, నా టేబుల్ ముందు అయితే 2 ఫ్లేవర్లు ఉన్నటువంటి ఐస్ క్రీమ్ అయితే నా టేబుల్ ముందు ఉంది. ఒకటేమో కంప్లీట్గా చాక్లెట్ ఫ్లేవర్స్ అనమాట. దీంట్లో చాకో చిప్స్, చాకో స్టిక్స్ అన్ని కంప్లీట్గా చాకో ఫ్లేవర్స్ సంబంధించినటువంటి అన్ని ఫ్లేవర్స్ మిక్స్ అయ్యి ఒక ఐస్ క్రీమ్ అయితే నా ముందు ఉంది. అలాగే చిన్నపిల్లలు చాలామంది ఇది ఇష్టపడుతుంటారంట, ఎందుకంటే దీంట్లో వనీలా ఫ్లేవర్ అలాగే స్ట్రాబెరీ ఫ్లేవర్ 2 కూడా మిక్స్ అయి ఉన్నటువంటి ఐస్ క్రీమ్ ఇక్కడ ఉందన్నమాట. సో ఈ 2 ఐస్ క్రీమ్ కూడా ఇప్పుడు నేను టేస్ట్ చేయబోతున్నాను అనమాట. సో ఇలాంటి ఇంకా చాలా ఫ్లేవర్స్ వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయి. డెఫినెట్గా మీకు కనుక ఇలాంటి మంచి ఫ్లేవర్స్ ఉన్న ఐస్ క్రీమ్స్ మీ పిల్లలు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, అందరూ కూడా ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ పార్లర్ని డెఫినెట్గా విజిట్ చేయండి. అండ్ ఇంకా ఈ 2 ఐస్ క్రీమ్లు అసలు ఎలా ఉన్నాయి, టేస్ట్ ఏంటి అనేది అయితే టేస్ట్ చేసి మీకు చెప్పేస్తాం. ఫస్ట్ స్ట్రాబెర్రీ విత్ వనీలా ఫ్లేవర్ 2 కూడా ఎలా ఉన్నాయో టేస్ట్ చేసి చెప్పేస్తాం. సో దీంట్లో జెమ్స్, చాకో స్టిక్స్, చాకో చిప్స్ అన్నీ కూడా మిక్స్ అయి ఉన్నాయి. అమేజింగ్ ఫ్రెండ్స్, నిజంగా చాలా బాగుంది. అండ్ ఇంకా ఇవన్నీ కూడా స్టిక్స్ అనమాట, చిన్నపిల్లలు బాగా ఇష్టపడుతుంటారు దీన్ని, చాకో స్టిక్స్ అంటారు వీటిని. సో చాలా సూపర్గా ఉంది టేస్ట్. నెక్స్ట్ చాక్లెట్ ఫ్లేవర్ టేస్ట్ చేయబోతున్నా, ఎలా ఉంటుందో డెఫినెట్గా మీకు కూడా చెప్పేస్తాం. వావ్, పైన అంతా కూడా చాక్లెట్ ఫ్లేవర్స్ సంబంధించినవి ఉన్నాయి. వావ్, నిజంగా అమేజింగ్ టేస్ట్, నిజంగా అద్దరిపోయింది ఫ్రెండ్స్. సో ఇలాంటి ఈవినింగ్ టైంలో ఇలాంటి మంచి పార్లర్ని డెఫినెట్గా మీరు కనుక విజిట్ చేయాలనుకుంటే హ్యాపీగా ఈ పార్లర్ని విజిట్ చేసేయండి. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని వెరైటీస్తో మేము ముందుకు వస్తాం. అంతవరకు సైనింగ్ ఆఫ్ దిస్, టేక్ కేర్, బై బాయ్.